హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం మనం చర్చిస్తున్నాము. అందులో మనము 13వ శ్లోకం వరకు చర్చించాము. ఎక్కడైతే లాస్ట్ 3 శ్లోకాలలో ఆ, యజ్ఞము, సాత్విక యజ్ఞము, తామసిక యజ్ఞము, రాజసిక యజ్ఞం గురించి మనం చర్చించాం. ఓకే. సో ఇప్పటిదాకా మనం చర్చించిన దాంట్లో ఎవరికేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఐ థింక్ క్వశ్చన్ ఆన్సర్స్ కోసం నేను సమయం ఇవ్వలేదు అనుకుంటా. సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఓకే. సో హరే కృష్ణ ప్రభుజీ, ఎస్, హరే దండవత్. కృష్ణ, దండవత్ మాతాజీ. ప్రభుజీ, ఒకటి తమో గుణంలో ఉన్న వాళ్ళు కూడా గుణాల్ని మార్చుకోవచ్చు గురువు ఒక్క కృప ద్వారా శరణాగతి తీసుకుంటే అనేసి చెప్పుకున్నాను కదా. కరెక్ట్. అయితే ఆ ఎలా తమో గుణంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ గురువు దగ్గర శరణాగతి ఎలా తీసుకుంటారు ప్రభుజీ? యాక్చువల్లీ అంటే వాళ్ళు ఉన్న స్థితిలో గురువు దగ్గరికి వాళ్ళు వెళ్ళి శరణాగతి తీసుకునే అవకాశమే ఉండదు కదా. ఆ కరెక్ట్. అది ఎలా ఎలా జరుగుతుంది? జనరల్గా తమో గుణంలో ఉండేవాడు తను స్వయంగా గురువుని అప్రోచ్ చేసే అవకాశం ఇస్ ఆల్మోస్ట్ జీరో. అది సాధ్యం కాదు. సో దిస్ ఈజ్ వేర్ ఒక గొప్ప సాధువు, ఒక గొప్ప వైష్ణవుడి యొక్క అపార కరుణ కనిపిస్తుంది. ఎందుకంటే భక్తుడే అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తారు. సో క్లాసిక్ ఎగ్జాంపుల్ మృగారి తీసుకోండి మీరు. సో మృగారి నారదముని దగ్గరికి వెళ్ళలేదు, నారదముని మృగారి దగ్గరికి వచ్చాడు. రత్నాకరుడు నారదముని దగ్గరికి వెళ్ళలేదు, నారదమునే తన దగ్గరకు వచ్చాడు. సో ఇలాంటి చాలా నిమ్నమైన అవస్థలు ఉండేటటువంటి వ్యక్తులను మార్చడానికే ఉన్నతమైన భక్తులు, ఆ, పరివ్రాజకాచార్య అంటే వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి. బట్ అదర్వైజ్ వాళ్ళు స్వయంగా రావడం అనేది చాలా చాలా రేర్. ఇంకోటి ఏంటంటే సాధువులు ఇటువంటి నిమ్నమైన అవస్థలో ఉండేటటువంటి వ్యక్తులను అప్రోచ్ అయిన తర్వాత కూడా అందరూ కూడా శరణాగతి తీసుకుంటారని రూల్ ఏం లేదు. సో ఆఫ్ కోర్స్ యూ కెన్ సే మృగారి గొప్పతనం ఏంటంటే తనకి నారద ముని మీద శ్రద్ధ ఉండింది. అదే తన గొప్పతనం. దాని తర్వాత చాలా గొప్పవాడయ్యాడు నారద ముని కృప ద్వారా. అదేవిధంగా రత్నాకరుడు కూడా వాల్మీకి అవ్వడము, ఇలాంటి అన్ని, దాసీపుత్రుడు మీరు చూస్తే తను శూద్ర కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి, తను ఉన్నత స్థాయిలోకి ఎదిగాడు. ఎందుకంటే తనకి కొంచెం ఆప్యాయత ఉండింది ఈ సాధువుల పట్ల. రైట్. సో ఆ లిటిల్ బిట్ ఆఫ్ ఫేత్, శ్రద్ధ ఆప్యాయత ఉంటే కొంచెం కూడా, అప్పుడు ఆ వ్యక్తి తమోగుణం నుంచి అధిగమించి బయటకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఛాన్స్ లేదు మాతర్షి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. హ్మ్. ఆ ఇప్పుడు ఆమ్,
ఇందాక మీరు చెప్పారు కదా, అంటే గురువుకు శరణాగతి తీసుకోవడం గురించి. ఇప్పుడు కరెక్ట్. భగవంతుడి శరణాగతి గురించి మనకి 6 లక్షణాలు ఎలా అయితే ఉన్నాయో శరణాగతికి సంబంధించి, గురువుకి తద్విద్ది ప్రణిపాతేన ఒకటే చెప్తారు. అలా కాకుండా కూడా ఇంకా ఏమైనా క్వాలిటీస్ ఉంటాయా శరణాగతి చేసిన శిష్యుడికి ఉండే లక్షణాలు ఏంటి? లేకపోతే శరణాగతి చెయ్యాలంటే ఎలా క్వాలిటీస్ ఉండాలి ఒక శిష్యుడికి? ఓకే. జనరల్గా శిష్యుడికి ఉండేటటువంటి లక్షణాలు అనేకం ఉన్నాయి. దర్ ఇస్ నో డౌట్. బట్ ఒక మూలమైనటువంటి లక్షణము మనము ఆ, శ్రీల ప్రభుపాదుల వారి గురువందనలో పాడతాము. అండ్ అది ప్రభుపాదుల వారు చాలా హైలైట్ కూడా చేశారు. గురుముఖ పద్మవాక్య చిత్తతే కరియా ఐక్య అని. రైట్. సో దాని అర్థం ఏంటంటే మిగతావన్నీ డీటెయిల్స్, కానీ ఇదొక్కటి మాత్రం ఉంటే ఆ శిష్యుడు ఖచ్చితంగా ఒక గొప్ప శిష్యుడిగా తేలుతాడు. ఏంటది? గురువు చెప్పిన ఆదేశము, గురువు ఇచ్చిన ఆదేశము, గురువు చెప్పిన వాణి, దీన్ని వారి యొక్క చిత్తముతో ఏకం చేయడం. చిత్తముతో ఏకం చేయడం అంటే వారి జీవితంలో దాన్ని ఒక లక్ష్యముగా, ఒక ధ్యేయముగా తీసుకోవడం అన్నమాట. అది గనక ఒక శిష్యుడి దగ్గర ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ శిష్యుడు గొప్ప శిష్యుడిగా తేలుతారు. మిగతావన్నీ వచ్చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంటే ఆటోమేటిక్గా సేవాభావము, ఆ, ప్రచారం చేసే దాంట్లో హెల్ప్ చేయడం కానివ్వండి, గురువుకి ఒక వపు సేవ, వాణి సేవ, అన్ని రకాలుగా a person can serve when a person is ready to follow the instructions of the spiritual master. సో అందుకనే ఒక గురువు, ఆధ్యాత్మిక గురు యొక్క ఆదేశాలను ఉల్లంఘించుట మూడవ అపరాధము హరినామములో. ప్రత్యేకంగా దీని గురించి అక్కడ చెప్పారు. మీరు ఆధ్యాత్మ గురువుని మర్చిపోయారు, ఆధ్యాత్మ గురువుని మీరు తిడుతున్నారు, దాని గురించి ఎక్కువగా వర్ణన ఉంది, దాని వర్ణన కూడా ఉంది. కానీ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ద మెయిన్ థింగ్. ద మెయిన్ ఏంటంటే గురువు యొక్క ఆదేశాన్ని ఫాలో చేయకపోవడం అనేది పెద్ద అపరాధము. ఇంకా అది ఏ ఆదేశమైనా ఫాలో చేయడానికి రెడీగా ఉంటే దాని అటువంటి శిష్యుడు చాలా గొప్ప శిష్యుడు. ప్రభుపాదుల వారు మంచి ఉదాహరణ సెట్ చేశారు. వారి గురువు గారు ఇచ్చిన ఆదేశము, వెన్ ఎవర్ యూ హ్యావ్ సమ్ మనీ ఇన్ ద ఫ్యూచర్, ప్రింట్ దీస్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ప్రీచ్ ద మెసేజ్ ఆఫ్ లార్డ్ చైతన్య ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది చాలా క్యాజువల్గా చెప్పారు ఫస్ట్ మీటింగ్లోనే. సో ఎవరు అనుకోలేదు ఈ విధంగా ఆయన ఇంత సీరియస్గా తీసుకుంటాడు ఆ విషయాన్ని అని. సో ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే మనందరికీ ఇంత పెద్ద ఆశ్రయం దక్కింది ఇవ్వాలంటే అది ప్రభుపాదుల వారి కృప ద్వారా. సో అలాంటి శిష్యులు చాలా అరుదు. సో మన లెవెల్లో ఖచ్చితంగా మనం దీక్ష తీసుకున్నప్పుడు మనకి ఆధ్యాత్మిక గురువు ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ జనరల్గా ఇవ్వరు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు బికాస్ దే మే నాట్ నో యూ పర్సనలీ. దట్ ఈస్ అ ఛాలెంజ్. బికాస్ మా స్కేల్లో దీక్ష జరుగుతుంది కాబట్టి దే నెసెసరీ డోంట్ నో యూ. సో అందుకని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 4 నియమాలు పాటించండి, భక్తుల సాంగత్యంలో ఉండండి, లోకల్ టెంపుల్తో కనెక్టెడ్గా ఉండదు, లేకపోతే లోకల్ సెంటర్తో కనెక్టెడ్గా ఉండండి, ఎప్పుడు కూడా సీనియర్స్ గైడెన్స్లో ఉండండి. ఇవన్నీ కూడా ప్రమాణాలు తీసుకుంటారు. బట్ అదర్వైజ్ ఇఫ్ దెర్ ఇస్ అ వన్ రిలేషన్షిప్ విత్ అ గురు, ద గురు కెన్ లుక్ ఎట్ ద డిసైపుల్ అండ్ గివ్ సమ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్. రైట్. సో అందుకనే మన దీక్షా గురువు ఆ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేకపోయినా బికాస్ ఆఫ్ ద ప్రాక్టికల్ ప్రాబ్లం, మనము ఇతర శిక్షా గురువుల దగ్గర నుంచి కూడా మనము ఉపదేశం పొందొచ్చు. బికాజ్ యాజ్ పర్ చైతన్య చరితామృత శిక్షా గురు కూడా ఒక దీక్షా గురు లెవెల్లోనే ఉన్నాడు అని చెప్పారు. ఇట్ ఈస్ నో లెస్. కానీ శిక్షా గురు అంటే నాట్ జస్ట్ XYZ ఎనీబడి ఈస్ శిక్షా గురు. రైట్. సో శిక్షా గురు ఈజ్ ఆల్సో వెరీ ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఓకే మాతాజీ. సో ఆ విధంగా మనము రెడీగా ఉండాలి, మనకేం ఆదేశం ఇచ్చారో అది పాటించడానికి. ఎంతవరకైతే అంతవరకు మన రిజర్వేషన్స్ పక్కన పెట్టుకొని, అందరికీ రిజర్వేషన్స్ ఉంటాయి వారి వారి లైఫ్లో. సో ఎంతవరకైతే అంతవరకు మన రిజర్వేషన్స్ని సాక్రిఫైస్ చేసి గురువు ఆదేశాన్ని పాటించడానికి ప్రయత్నిస్తే కూడా ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్. అలా. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఫర్ బ్రింగింగ్ నైస్ క్వశ్చన్స్. హరే కృష్ణ. ఓకే. సో మనం ఇప్పుడు ముందుకెళ్దాం. 17వ అధ్యాయంలో మనము 3 రకాల యజ్ఞాల గురించి చర్చించాము: సాత్విక యజ్ఞము, రాజసిక యజ్ఞము మరియు తామసిక యజ్ఞము. ఇప్పుడు ఇంకా 3 శ్లోకాలు మనం చూడబోతున్నాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఇనీషియల్ డేస్లో నేను ఈ శ్లోకాస్ బైహార్ట్ చేసి చాలా నాకు నేను చెప్పుకునేవాడిని. అంత మంచి శ్లోకాలు ఇవి 3 కూడా. సో ఇక్కడ
ఎందుకంటే తపస్య గురించి కూడా కొంచెం వ్యాఖ్యానం ఇచ్చారు భగవంతుడు. సో జనరల్గా తపస్య అంటే అడవిలోకి వెళ్ళిపోయి ఒక అష్టాంగ యోగ పొజిషన్లో నిలబడి చేయడం అని అనుకుంటాం. దట్ ఈస్ కరెక్ట్, నో డౌట్. కానీ మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా కొన్ని తపస్యలు ఉన్నాయి. శరీరం యొక్క తపస్య, వాక్కు యొక్క తపస్య, మరియు మనసు యొక్క తపస్య. సో ఇది వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, రైట్? సో ఇవి చాలా మనకి ప్రాక్టికల్గా అవసరపడేటువంటి విషయాలు ఇవాళ మనం చూద్దాం. సో 14th, 15th అండ్ 16th శ్లోకాలు, 3 శ్లోకాలు. జితిన్ ప్రభు, మీరు హ్యాండ్ రేస్ చేశారు, సో చదవండి. జూమ్ ఇట్ లిటిల్ బిట్ ఫర్ యూ. యా, గో హెడ్. ప్రభుజీ కనిపించట్లేదు ప్రభు. ఎస్ ప్రభు, ఇప్పుడు కనిపిస్తుంది. ఎస్. శ్రీమద్ భగవద్గీత 17.14. దేవద్విజ గురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవదేవుని, బ్రాహ్మణులను, గురువును, తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడము, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి శారీరక తపస్సులో ఉంటాయి. హరే కృష్ణ. సో మిగతా రెండు మనం రేపటి క్లాస్లో చూద్దాం, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. సో విల్ డిస్కస్ అబౌట్ దిస్ నౌ. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ. ఐ హావ్ సీన్ మెనీ టైమ్స్ దండవత్ ప్రణామం చేయడము భగవంతుడి ముందు వెళ్ళి. అది కూడా ఎప్పుడెప్పుడు రోజు చేస్తున్నాను, ఇవాళ చేయకపోతే పర్వాలేదు, ఆర్ అదర్వైజ్ పీపుల్ స్టార్ట్ స్కిప్పింగ్ ఆల్సో. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అంటే శరీరాన్ని మనం భగవంతుడి ముందు దండవత్ ప్రణామం చేయాలనేటటువంటి విషయాన్ని భగవంతుడే స్వయంగా చెప్పారు. అవునా? ఎక్కడ చెప్పారు? మన్మనా భవ మద్భక్త మధ్యాజి మాం నమస్కురు, నాకు నమస్కారం చేయండి, ప్రణామం చేయండి అని. సో ఆ విధంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో శరీరం యొక్క తపస్సు ఏంటి? మొట్టమొదటిగా దేవదేవుని ముందు, బ్రాహ్మణుల ముందు, ఆధ్యాత్మిక గురువు ముందు, మరియు తల్లిదండ్రులు, వాళ్ళందరికీ కూడా మనము పూజనం అని చెప్పారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ. దేవ అంటే భగవంతుడు ప్రత్యేకంగా, ప్రభుపాదుల వారి ట్రాన్స్లేషన్ ప్రకారం దేవ అంటే భగవంతుడు, సుప్రీం లార్డ్, పూర్ణ పురుషోత్తమ భగవంతుడు కృష్ణుడు. దేవ ద్విజ, ద్విజ అంటే బ్రాహ్మణులు, ఎందుకంటే ద్విజ అంటే 2 సార్లు పుట్టినటువంటి వాళ్ళు, రైట్? సో మూడవది ఏంటి? గురు, ఆధ్యాత్మిక గురు. ఫోర్త్ ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అంటే గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులు, ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే మనం జనరలైజ్ చేయొచ్చు, సుపీరియర్స్ అని అన్నారు. తల్లి, తండ్రులు, తాత, పెద్దవాళ్ళు ఎవరైనా, రైట్? మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా, అది మన రక్త సంబంధమైనా కాకపోయినా, వాళ్ళందరూ పూజనీయులు, పూజనం అని చెప్పారు. సో మనం ఎంతవరకు వీళ్ళని పూజిస్తున్నాం అనేది పెద్ద ప్రశ్న. భగవంతుడిని అయితే పూజిస్తున్నాం ఏదో ఒక రకంగా. తల్లిదండ్రులను పూజిస్తున్నారా? తల్లిదండ్రులు భారం అయిపోయారు ఈ కాలంలో. ఉమ్. సో ఇలాంటి కలియుగంలో ఇటువంటి లక్షణాలు చూడడం చాలా డిఫికల్ట్. మొట్టమొదటిగా భగవంతుడిని రెగ్యులర్గా పూజించే వాళ్ళే చాలా తక్కువ ఉన్నారు. పూజిస్తే కూడా దాంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటది? ఏదో ఒక భౌతిక కోరిక తీర్చుకోవడానికి పూజిస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ హైయెస్ట్. అది పక్కన పెట్టండి, ద్విజులను ఎవరు పూజిస్తున్నారండి? అసలు ద్విజులకు విలువే లేదు ఈ కాలంలో. అఫ్ కోర్స్ చాలామంది ద్విజులు కూడా యాక్చువల్ ద్విజులు కూడా కాదు, అది కూడా ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఎందుకంటే కలియుగంలో శృంగి అనేటటువంటి ఒక బ్రాహ్మణి నుండి బ్రాహ్మణ జాతి యొక్క దిగజారిపోవడం అనేది స్టార్ట్ అయింది. ఎక్కడైతే ఆ శృంగి అనే బ్రాహ్మణుడు శమ్మిక ఋషి పుత్రుడు, తను తన దగ్గర బ్రాహ్మణ తేజస్సు ఉంది కాబట్టి ఆ పవర్ని దుర్వినియోగం చేశాడు. పరీక్షిత్ మహారాజ్కి తను ఒక శాపం ఇచ్చాడు. సో అక్కడి నుంచి కలియుగం స్టార్ట్ అయ్యింది అనేటటువంటి విషయాన్ని మనకి ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ తన ఒక బ్రాహ్మణుడు తన శక్తిని దుర్వినియోగం చేశాడు, అంటే తన విచక్షణ జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. ఒక బ్రాహ్మణుడు అంటేనే తన దగ్గర విచక్షణ జ్ఞానం ఉండాలి. ఎక్కడ ఏం మాట్లాడాలి, మాట్లాడకూడదు, ఎక్కడ ఏం చేయాలి, చేయకూడదు అనే క్లారిటీ ఉంటుంది.
సో ఆ విధంగా అలాంటి బ్రాహ్మణులు కూడా లేరు, దౌర్భాగ్యం. మరి ఉన్నా కానీ అటువంటి వాళ్ళని ఎవరు లెక్క చేయట్లేదు. మ్యాక్సిమం మీరు చూస్తే కాన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా బ్రాహ్మణ షుడ్ బి రెస్పెక్టెడ్ అని ఎక్కడ కూడా మన కాన్స్టిట్యూషన్లో లేదు. గోవులను రక్షించండి అని ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో లేదు. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అన్నమాట. రైట్. సో ఎందుకంటే గొప్ప 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 రాజులు ఎప్పుడైతే పరిపాలించే వాళ్ళో వాళ్ళ కాన్స్టిట్యూషన్లు ఇదంతా పెట్టేవాళ్ళు. బ్రాహ్మణులకు, గోవులకు, చిన్న పిల్లలకు, మహిళలకు, ముసలి వాళ్లకు సంరక్షణ కలిగించాలి. ఇది కాన్స్టిట్యూషన్ ఉండేది. సమాజం ఎంత పర్ఫెక్ట్గా నడిచేదన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో నుండి హార్డ్లీ ఎటువంటివి కూడా దెర్ ఇస్ నో లా టు ప్రొటెక్ట్ యాజ్ సచ్. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఎంతోమంది, ఆ, చాలా 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 ఆ, నిరాశ, దుఃఖము, ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. ఎందుకంటే చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి. నా అనాథాశ్రమం అంటే సారీ వృద్ధాశ్రమంలో చేరుతారు. అది ఇది ఎంత కాంప్లికేషన్ అయిపోయింది, రైట్? గవర్నమెంట్ కూడా వచ్చి సరే వృద్ధులందరికీ కూడా మేము ఈ ఫెసిలిటీస్ ఇస్తాము ఫ్రీగా అనేటటువంటి ఒక పెద్ద పాలసీ కూడా ఏమీ లేదు యాక్చువల్గా. ఎవ్రీ వన్ ఈజ్ స్ట్రగ్లింగ్, రైట్? ఎవరైనా లక్కీ ఉంటే వాళ్ళని ఎవరైనా దత్తత తీసుకొని వారి కోసం స్పాన్సర్ చేస్తారు. బట్ వాట్ హ్యాపెన్స్ టు ద ల్యాక్స్ ఆఫ్ అదర్ పీపుల్? వారిని ఎవరు చూసుకుంటారు, రైట్? ఇదంతా రాజు చూసుకునేవాడు అనమాట. ఒక్కరు కూడా నా రాజ్యంలో ఒక్కరు కూడా దుఃఖంతో టెన్షన్లో ఉండే అవకాశం వదలనివ్వడు రాజు. అందరి సమస్యలను తన సమస్యగా తీసుకొని తను సేవిస్తాడు. ఇది అసలైన ఒక ఆ, పరిపాలించేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి లక్షణం. సో దేర్ ఫోర్ బ్రాహ్మణాస్ ఆర్ ఆల్సో నాట్ రెస్పెక్టెడ్. అండ్ తల్లిదండ్రులు కూడా ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ దీస్ డేస్. ఇది చాలా కామన్ సెన్స్. దీనికి ఏదో పెద్ద భగవద్గీత చదవాలనే అవసరం కూడా లేదు. దాట్ మనకి జన్మనిచ్చిన, చాలా కష్టపడి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకు రుణం తీర్చుకునే అవకాశాన్ని మనం తీసుకోకపోతే అది మన దౌర్భాగ్యం అవుతుంది. సో ఇది చెప్పాల్సి వస్తుంది అన్ఫార్చునేట్గా కలియుగంలో. వన్ హ్యాస్ టు టెల్ దిస్, రైట్? అండ్ ఎన్నో కేసెస్ ఉన్నాయి ఎక్కడైతే తల్లిదండ్రులు ఇలాగే నెగ్లెక్ట్ఫుల్గా, ఉపేక్ష, నిర్లక్షింపబడతారు. అండ్ ఇక వాళ్ళు కూడా ఆప్షన్ లేక ఏదో కొన్ని రోజులు బతుకుతాము, సరే అడ్జస్ట్ అయిపోదామని వాళ్ళు అలాగే అడ్జస్ట్ అయిపోతారు. ఇంకా ఆ అబ్బాయి ఉంటాడు, ఆ, కానీ చూసుకోవడానికి రెడీగా లేరు, రైట్? సరే చూసుకోవడం రెడీగా ఉన్నామంటే కూడా అడ్జస్ట్ అయ్యి ఒక చోట ఉండడానికి రెడీగా లేరు. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. ఒకటైతే చూసుకుంటున్నానే థాటే రాదు చాలా మందికి. చూసుకున్నా కానీ అడ్జస్ట్ అవ్వడానికి రెడీగా ఉండరు. అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. అండ్ దెన్ ఫైనలీ మళ్ళీ సెపరేట్గా ఉంటే బాగుంటుంది, ఇటువంటి ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి. దట్ ఈస్ కలియుగ. సో అందుకనే ఇవన్నీ కూడా మనము చెయ్యాలి అని భగవంతుడు చెప్తున్నారు. ఇది చేస్తేనే మన శరీరానికి మనము అసలైన శరీరాన్ని నిజంగా సరిగ్గా ఉపయోగిస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఇది శరీరం యొక్క తపస్య. శరీరం యొక్క తపస్య ఏంటి? భగవంతుణ్ణి పూజించడము, ఇంకా బ్రాహ్మణులను, ఆధ్యాత్మిక గురువు. ఆబ్వియస్గా ఆధ్యాత్మిక గురువు పట్ల కూడా ఎటువంటి రెస్పెక్ట్ ఈ కాలంలో లేకుండా పోయింది. ఎందుకంటే జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఆధ్యాత్మిక గురువు అంటేనే వీడు ఖచ్చితంగా ఫ్రాడ్ ఉంటాడు. ఎందుకంటే న్యూస్లలో ఎంతోమంది వస్తూ ఉంటారు, ఇంకా ఏదో సీక్రెట్గా ఏదో తప్పు కూడా చేస్తూ ఉంటారేమో. అలాంటి వాళ్ళు ఉన్నారు కూడా. అందువల్ల మంచి వాళ్ళను కూడా చాలామంది అపార్థం చేసుకొని మోడర్న్ జనరేషన్ జెన్జీ ఐడియా ఏంటంటే డోంట్ వర్షిప్ ఎనీ గురు, వి డోంట్ నీడ్ అ గురు, యూ బికమ్ యువర్ ఓన్ గురు. అలాంటి ఐడియా వచ్చేసింది అనమాట. సో దట్ ఈస్ అనదర్ అన్ఫార్చునేట్ థింగ్. సో జస్ట్ ట్రయింగ్ టు సీ ఈ ప్రిన్సిపల్ చెప్పారు. మనం ఉండే ప్రాక్టికల్ సొసైటీలో ఎలా ఇది రిలేట్ అవుతుంది చూడండి. దెర్ ఈస్ హార్డ్లీ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ సంబడి ఫాలోయింగ్ దిస్ అన్లెస్ ఒక గురువు దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకోకపోతే, రైట్? సో ఆ విధంగా చూడండి, పూర్వకాల అంటే భక్తి మార్గంలో వచ్చేదానికంటే ముందు కూడా మందిరాలకు వెళ్ళే వాళ్ళం, రైట్? అక్కడ అంతా ప్రణామం కూడా చేస్తారు, అందరు చేస్తారు, ఎందుకంటే చిన్నప్పుడు నేర్పారు. బట్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ విత్ హార్ట్? ప్రణామం చేసి మైండ్లో ప్రార్థన మనం అర్పించే వాళ్ళమా? ఒకసారి ఆలోచించండి. ఇట్స్ వెరీ వెరీ రేర్, రైట్? సో ఇప్పుడు మనం ప్రణామం చేస్తే వెంటనే నమం విష్ణుపాదాయ మొత్తం ప్రేయర్ స్టార్ట్ అయిపోతాయి.
దట్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు ప్రణామం చేస్తే ఎప్పుడు కూడా మైండ్లో, అదర్వైజ్ స్లైట్ సౌండ్లో నమాం విష్ణు ప్రభుపాద ప్రణతి మంత్రము మొత్తం రావాలి, రైట్ టిల్ దట్, టిల్ రాధాకృష్ణ, వాట్ ఎవర్ డీటీస్ ఆర్ దేర్. సో ఆ విధంగా మనం ప్రార్థన కూడా అర్పిస్తాం, సో దట్ ద బాడీ, ద మైండ్ అండ్ ద వర్డ్స్, ఆల్ త్రీ ఆర్ ఆఫర్డ్ టు కృష్ణ. అలా, సో అలా చేస్తేనే శరీరం యొక్క తపస్య. మరియు దాని తర్వాత ఏంటి? శుచిత్వం. పూజనం, శౌచం. శౌచం అంటే ఏంటి? శుచిత్వం. సో ఆబ్వియస్గా నాట్ జస్ట్ బహిరంగ శుచిత్వం, బహిరంగ శుచిత్వంగానే ఉండాలి, నో డౌట్. అండ్ అంతరంగముగా శుచిత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది అంత ఈజీ కాదు, ఎందుకంటే బహిరంగ మురికి కనిపిస్తుంది, కనిపించగానే మీరు సబ్బు పెట్టి క్లీన్ చేసుకుంటారు, లోపల ఎక్కడ మురికి ఉందో అర్థం అవ్వట్లేదు, కానీ మురికి ఉంది. మరి దాన్ని డిటెక్ట్ చేసి బయటికి ఎలా తీయాలనో అర్థం కాదు. ఇట్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ థింగ్, ఎందుకంటే ఇది సూక్ష్మమైనటువంటిది కాబట్టి. సో లోపల ఉండే మురికిని మనము తొలగించాలి అని అంటే హరినామము జపించాలి శ్రద్ధతో. ఇది ఒక్కటే మార్గం ఉంది. ఇంకా ఎప్పటిదాకైతే మన లోపల ఉండే అనర్థాలు పోవో అప్పటిదాకా ఒక వ్యక్తికి మనశ్శాంతి రాదు. బికాస్ ద ప్రెజెన్స్ ఆఫ్ అనర్థాస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద పీస్ ఆఫ్ మైండ్. ఎప్పటిదాకా అనర్థాలు ఉంటాయో అప్పటిదాకా మనము అశాంతంగానే ఉంటాము, ఎటువంటి శాంతి మనకి రాదు. సో అందుకనే ఇవి ఎలాగో అలాగా మనం కష్టపడి ప్రార్థన, భిక్షం అడుక్కొని, ఏం భిక్షం అడుక్కోవాలండి? డబ్బులు కాదు, కృప. ఎందుకంటే ఇది కేవలం మన కష్టం ద్వారా అయ్యేది కాదు, అవునా? సో జీవితంలో జనరల్గా భౌతికమైన ఏదైనా పొందాలంటే కష్టపడు, ప్రిపేర్ చేయి, నిద్ర పాడు చేసుకుని చేయి, ఐఐటి క్రాక్ చేస్తాం, ఎస్ దట్స్ పాసిబుల్. బట్ ఆధ్యాత్మిక జీవితంలో అలా కాదు. మీరెంత కష్టపడినా, మీరెంత తపస్సు చేసినా భగవంతుడు మరియు గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఎదుగుతాం. ఇంకా ఆ అనుగ్రహం ఎలా దక్కుతుంది? కేవలం కష్టపడి, చూడండి నా దగ్గర ఎంత టాలెంట్ ఉంది, నేను 3:30కి లేస్తాను, ఇంకా నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ దట్ ఈస్ నాట్ వాట్ అట్రాక్ట్స్ కృష్ణ. మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌ చ త్రేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగా నారాధనాయ హి భవంతి పరస్య పుంసా భక్త్య తుతోష భగవన్ గజయూథపాయ. సో ఈ పెద్ద తేజస్సు, పెద్ద జ్ఞానము, ఇవన్నీ కూడా లక్షణాలు, అర్హతలు కావు అని ప్రహ్లాదుడు చెప్తున్నారు. సో మరి ఏంటి అర్హత? నిజాయితీ భావంతో, వినమ్ర భావంతో వేడుకోవడం, ప్రార్థన చేయడం, దట్ ప్లీజ్ నా మీద కరుణ చూపించండి. ఈ భావం నిజంగా ఫ్రమ్ ద హార్ట్ రావాలి. అఫ్ కోర్స్ ఫేక్ కూడా చేయొచ్చు, బట్ దెన్ అది ఎక్కువ రోజులు చెల్లదు. సమ్వేర్ వీ హ్యావ్ టు గెట్ డీపర్ ఇన్ టు అవర్ ఎమోషన్స్. సో ఎలాగైతే మన కుటుంబ సభ్యులతో మన రిలేషన్స్ ఎలా ఉంటాయి? డీప్గా ఉంటాయి. ఎలా తెలుస్తుంది డీప్గా ఉంది అనేది? ఇంకా మీరు మీ అబ్బాయి వెళ్తున్నారు అనుకోండి, వాడు కింద జారిపడ్డాడు, రక్తం వస్తుంది, ఇమ్మీడియట్గా మీకు యాంగ్జైటీ అవుతుంది. యూ డోంట్ ఈవెన్ నీడ్ అ సెకండ్, యూ విల్ రష్ అండ్ ప్రొటెక్ట్ హిమ్. ఇస్ ఇట్ నాట్? ఇట్ మీన్స్ ద రిలేషన్షిప్ ఈజ్ డీప్. అదే మీరు అలా వెళ్తున్నారు, అక్కడ ఎవరో దూరంలో ఎవరో కింద జారిపడ్డారు, వెళ్తారు కానీ అంత హడావిడిలో వెళ్ళరు. మీరు చాలామంది వెళ్ళరు కూడా, వెళ్తే కూడా కొంచెం ఎవరో పడ్డారంటే అక్కడ లేస్తున్నాడు ఆయన, లేచాడులేండి పోనీ, దెర్ ఇస్ అ డిఫరెన్స్, రైట్? సో అదేవిధంగా భగవంతుడితో మనకున్న సంబంధము డీప్గా అవ్వాలి, రైట్? సో అందుకనే ఈ అంతరంగ శౌచం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవే మనకు అడ్డంకులు. ఈ అంతరంగ శౌచం కావాలి అని అంటే మనము ప్రార్థన భావంతో భిక్షం అడగాలి, నాకు కృప ఇవ్వండి అని. సో ప్రభుపాదుల వారు ఇటువంటి భావాన్ని అద్భుతంగా మార్కీనే భాగవత్ ధర్మ అనేటటువంటి ఒక కవితలో వ్యక్తం చేశారు. బోరో కృప కోయిలే కృష్ణ అధమేర ప్రతి. చూడండి, ఈ అధముడి పట్ల ప్రభుపాదుల వారు అంటున్నారు, నేను అధముడు అని అంటున్నాడు ఆయన, ఉన్నతమైన వ్యక్తి. ఈ అధముడి పట్ల కృష్ణ కృప చూయించండి, సో అని ప్రార్థన ఫస్ట్ లైన్ అదే. సో అలా ఇంకా నరోత్తమ్ దాస్ ఠాకూర్ల వారు ఇంకా అద్భుతమైనటువంటి ప్రార్థన వ్యక్తం చేస్తారు. ఎంతోమంది ఆచార్యుల పోయమ్స్ మీరు చూడండి, అందులో
మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఒకటి మంచి అలంకరణ, గ్రామరు, రైమ్స్ అన్ని ఉంటాయి, దట్ ఈస్ ఓకే. కానీ ముఖ్యంగా ఏముంటుందంటే, ఒకటి మీకు అన్ని పోయమ్స్లో కనిపించేది వినమ్రత. ఎక్కడ కూడా వాళ్ళు చాలా గొప్ప భక్తులు, నాకు కృష్ణుడి గురించి అంతా తెలిసిపోయిందని ఏ ఆచార్యులు కూడా తన కవితలు రాయలేదు ఇప్పటిదాకా. భక్తి వినోద్ ఠాకూర్ల వారు ఎన్ని కవితలు రాశారు, నరోత్తమ్ దాస్ ఠాకూర్ల వారు, అన్నమాచార్యుల వారే తీసుకోండి, ఆయన కూడా ఎక్కడ కూడా అలా వ్యక్తం చేయలేదు. ఉమ్. మరియు త్యాగరాజుల వారిని తీసుకోండి, గొప్ప గొప్ప భక్తులు వారి యొక్క హృదయంలో ఉండే వినమ్రతని ఆ కవితలలో వ్యక్తం చేశారు. సో ఆ వినమ్రత భావము చాలా చాలా ఇంపార్టెంట్. సో నరోత్తమ్ దాస్ ఠాకూర్ వారు కూడా చెప్తారు, శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయా కరో మోరే. సో ఇక్కడ ఒకటే లైన్, ఫస్ట్ లైన్లోనే శ్రీకృష్ణ చైతన్య ప్రభువులను వేడుకుంటున్నారు, నా మీద దయా కరో, కృప చూయించండి నా మీద. तुम बिना के दयालु जगत संसारे, पतित पावन हेतु तव अवतार, मौसम पतित प्रभु न पाइबे आर. ఈ రెండవ లైన్ ఎందుకు పాడానంటే, ఇక్కడ చెప్తున్నారు, మీరు పతిత పావనలు, ఓ గౌర్ నితాయి, ఓ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, మీరు పతితులను ఉద్ధరించడానికి వచ్చారు. కానీ ఒకటి, ఆ పతితుల లిస్ట్లో ఫస్ట్ పేరు నాదే ఉంది, సో నన్ను ఉద్ధరించండి ప్లీజ్ అని చెప్తున్నారు. ఎందుకంటే నాకంటే గొప్ప పతితుడు లేడు, దాని ప్రకారము ఫస్ట్ మీరు నన్ను ఉద్ధరించాలి అని చెప్తున్నారు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఇస్ సచ్ అ గ్రేట్ డివోటీ. తను చెప్తున్నాడు ఈ విధంగా. సో ఇటువంటి ప్రార్థన నిజంగానే హృదయం నుంచి వచ్చింది అనుకోండి, నిజంగానే అని డబల్ కోట్స్లో చెప్తున్నాను, ఎందుకంటే ఇట్స్ ఈజీ టు సే సంథింగ్ రైట్, బట్ దెన్ ఈజ్ ఇట్ రియలీ కమింగ్ ఫ్రమ్ ద హార్ట్? అది వచ్చింది అనుకోండి, దాట్ ఈస్ అ ష్యూర్ షార్ట్ వే టు ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఇట్స్ అన్ అమేజింగ్ సీక్రెట్. ఇంకా గొప్ప గొప్ప ఆచార్యులు వ్యక్తం చేసినటువంటిది ఓపెన్గా ఉంది, ఇట్స్ పెద్ద విషయం కాదు. సో అందుకనే అంతరంగ శుచిత్వము ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతామో, ఇలా కృప ద్వారానే హృదయంలో ఉండేటటువంటి కల్మషం అంతా పోతుంది. తపస్యా బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన వా. ఈ శ్లోకము సుఖదేవ్ గోస్వామి చెప్తారు పరీక్షిత్ మహారాజ్కి. సో ఒక వ్యక్తి తపస్య, బ్రహ్మచర్య, త్యాగేన సత్యం, శౌచాభ్యాం, యమ నియమ ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా తన పాప పూరితమైనటువంటి చైతన్యము తగ్గిపోతుంది. అవునా? ఇవన్నీ కూడా మనలో ఉండే పాప ప్రవృత్తిని తగ్గిస్తాయి. కానీ చెప్పి దీని తర్వాత ఇంకో పాయింట్ చెప్పారు, నా తథా హ్యఘవాన్ రాజన్ పూయే తతప ఆదిభిః యథా కృష్ణార్పిత ప్రాణ తత్పురుష నిషేవయాత్ అని చెప్పారు. కానీ ఓ పరీక్షిత్, ఒక విషయము, నా తథా అఘవాన్, అఘవాన్ అంటే పాపాత్ముడు, అఘ అంటే పాప, అఘవాన్ అంటే పాప పూరితమైన వ్యక్తి, పూయేత అంటే శుద్ధీకరణ. ఒక పాప పూరితమైన వ్యక్తి యొక్క శుద్ధీకరణ ఎంతైతే తపస్య, బ్రహ్మచర్య, శమేన, త్యాగ, సత్యం, శౌచాభ్యాం ద్వారా అవుతుందో దానికంటే రెట్టింపు అవుతుంది ఒకవేళ కృష్ణ యథా కృష్ణార్పిత ప్రాణ తత్పురుష నిషేవయ. ఎవరైతే కృష్ణుడికి వారి జీవితాన్ని అంకితమే చేసేశారో అటువంటి వాళ్ళ శరణాగతి తీసుకుంటే, సేవ చేస్తే ఈజీగా అయిపోతుంది, దానికంటే ఫాస్ట్గా అయిపోతుంది అని ఎవరు చెప్తున్నారు? సుఖదేవ్ గోస్వామి. టేక్ ఇట్స్ వర్డ్ సీరియస్లీ, ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ భాగవతం. ఒక గొప్ప భక్తుడు ఎవరైతే ఆ వ్యక్తికి కృష్ణుడు తప్ప వేరే ఏం లేదు జీవితంలో, కృష్ణార్పిత ప్రాణ, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కృష్ణార్పిత ప్రాణ, మనం కూడా కృష్ణార్పిత ప్రాణ అవ్వాలి ఒకరోజు. మీలో నుండి ఉండొచ్చు ఆఫ్ కోర్స్ ఎంతోమంది, అండ్ ఐ ఆస్పైర్ దట్ సమ్ డే ఐ షుడ్ ఆల్సో బికమ్ కృష్ణార్పిత ప్రాణ. సో
అటువంటి కృష్ణార్పిత ప్రాణ భక్తుడి యొక్క తత్పురుష నిషేవయాత్, అటువంటి వ్యక్తి యొక్క సేవ చేస్తే ఈజీగా హృదయంలో ఉండే కల్మషాలన్నీ పోతాయి. ఇది నేను విన్నప్పుడు నాకు అనిపించింది ఇది చాలా ఓవర్ ఉందండి, ఇంత దిస్ ఇస్ టూ మచ్. కానీ జస్ట్ రిఫ్లెక్ట్ బ్యాక్, ప్రభుపాదుల వారు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అక్కడికి వెళ్ళి పాశ్చాత్య దేశంలో పాపపూరితమైన జీవితాన్ని బ్రతికేటటువంటి హిప్పీస్ అందరినీ కూడా ఒక్క క్షణంలో ఎలా మార్చారండి చెప్పండి. ఎవరికంత దమ్ముంది లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే? అంత దమ్ము ఎవరి దగ్గర లేదు, అంత ధైర్యం ఎవరి దగ్గర లేదు. ది గవర్నమెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు లక్షల లక్షల డాలర్లు స్పెండ్ చేశారు. ఆ సొసైటీలో ఉండే యువకులు ఎల్ఎస్డికి డ్రగ్స్కి బానిసలవుతున్నారు. వాళ్ళని డి అడిక్షన్ సెంటర్స్ ఇన్స్టాల్ చేసి అన్ని క్యాంప్స్ రన్ చేసి కూడా ఒక్క అవుట్పుట్ కూడా రాలేదు. ఈ డి అడిక్షన్ నేర్పేవాళ్ళు అప్పుడు ఆయన అనేవాడు, 2 రోజుల తర్వాత మళ్ళీ నాకు కావాలి ఎల్ఎస్డి కావాలి, ఇలా డైరెక్ట్గా సిరింజ్లో తీసుకుని వేసుకునేవాళ్ళు, ఇంకా రోడ్డు మీద పడుకునేవాళ్ళు. వావ్! అటువంటి వాళ్ళని ఎవరు మార్చారు? ప్రభుపాదుల వారు మార్చారు. అవునా కదా? ఇట్ ఈస్ నాట్ అ జోక్. సో అందుకనే దట్ వర్స్కి ప్రతిరూపము, దానికి ప్రమాణము ప్రభుపాదుల వారు. రైట్. సో అందుకనే ఇదంతా చెప్పారు మనకి. ఆ విధంగా మనం శరణాగతి తీసుకొని సేవ చేస్తే అప్పుడు నిజంగానే అంతరంగ శుచిత్వం వస్తుంది. దాని తర్వాత సింప్లిసిటీ, ఆర్జవం అంటే సింప్లిసిటీ, కపట రహితము. చాలా సింపుల్గా చెప్పాలంటే లోపల ఒకటి బయట ఒకటి, లోపల చెడు ఆలోచనలు నడుస్తున్నాయి, సీక్రెట్గా చెడు పనులు చేస్తున్నాం, బయట డివోటీ లాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాం, ఇదంతా చెల్లదు. రైట్. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మనము సింప్లిసిటీ అని అంటే ఏంటి? లోపల బయట రెండు ఒకటే. సెలిబేసీ, బ్రహ్మచర్యం, అనదర్ పవర్ఫుల్ క్వాలిటీ. రైట్. ఇంకా అహింస. రైట్. ఎవరిని కూడా మనము హింసించకూడదు, ప్రాణులు కానివ్వండి మానవులు కానివ్వండి అనవసరంగా. సో ఈ క్వాలిటీస్ గనక చేస్తే శరీరానికి మనము శరీరం ద్వారా తపస్సు చేస్తున్నట్లు లెక్క అని భగవంతుడు చెప్పారు. ఓకే. సో అందరికి చాలా ధన్యవాదాలు. విరామం తీసుకుందాం, రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం.